ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్రడక్షన్ టు క్లాసికల్ బయాలజీ. సో ఈ క్లాసికల్ బయాలజీ ఎవరెవరికి ఉంటుందంటే బీఎస్సీ బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ చేసిన కోర్సెస్ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్కి ఉంటుంది. సో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ డిఫరెంట్ యూనివర్సిటీస్, 3 యూనివర్సిటీస్, 3 ఆబ్జెక్టివ్ మోడల్ పేపర్స్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి. సో దానికన్నా ముందు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నా కానీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే మీలాంటి 10 మంది స్టూడెంట్స్కి రికమెండ్ అవుతుంది. సో వాళ్ళకి యూజ్ ఉంటుంది. సో అది అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే మీరు ఈ క్వశ్చన్ పేపర్స్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఒక టాపిక్ నుండి అసలు టాపిక్ నుండి ఈ 3 మోడల్ పేపర్స్ ఏ టాపిక్ నుండి మీకు హైయెస్ట్ ఒక ఎంసీక్యూస్ కానీ ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేస్తున్నారు అనేది మనం తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ రోమన్స్ నుండి మనం హైయెస్ట్ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అనేది కూడా మీకు తెలుస్తుంది. సో నా అనాలిసిస్లో నేను ఒక క్వశ్చన్ పేపర్స్ 3 క్వశ్చన్ పేపర్స్ నేను చూసిన ప్రకారం అయితే ఈజియెస్ట్ రోమన్స్ ఏమైనా ఉన్నాయి అంటే స్టేట్మెంట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, మ్యాచింగ్స్. సో మ్యాచింగ్స్లో ఏంటంటే ఒక్కొక్క యూనివర్సిటీ బట్టి 10 మార్క్స్ ఇస్తారు, 20 మార్క్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్స్ మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న 3 మోడల్ పేపర్స్లో షార్ట్ ఆన్సర్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. సో 30 ఉంటాయి. 30 మీరు ప్రిపేర్ అయ్యారంటే మీకు ఫుల్ ప్లెజ్డ్గా 10 వస్తాయి. అండ్ మ్యాచింగ్లో ఒక 20 వస్తుంది. సో మ్యాచింగ్ షార్ట్ ఆన్సర్స్లో 30 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసినట్టే, మీకు మార్క్స్ వచ్చేసినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారంటే క్లాస్ నోట్స్ దగ్గర పెట్టుకొని, సో మీకు అక్కడ ఏమైనా టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీస్ ఏమైనా ఉంటే ఎసెన్షియల్ ఆఫ్ బాటనీ, ఎసెన్షియల్ ఆఫ్ జువాలజీ వాటికి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్లో సో ఎన్సీఆర్టీ కూడా ప్రిఫర్ చేసుకోండి, మీకు యూజ్ఫుల్ ఉంటుంది. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక వైట్ నోట్ బుక్ తీసుకోండి. మీరు 3 మోడల్ పేపర్స్ని ఆన్సర్స్ చేయండి మీరు ప్రిపరేషన్ తర్వాత. సో మీకంటూ కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ అనేది నీడ్, ఎందుకంటే మీకు ఆబ్జెక్టివ్ చేసేటప్పుడు పక్కా మీరు క్వశ్చన్ని రాంగ్గా రైట్ కాన్ఫిడెన్స్గా పెట్టాలి, అప్పుడే మీకు మార్క్స్ వస్తుంది. సో అది అండ్ మీకు వచ్చేసి ఏంటి అంటే ఈ క్వశ్చన్ పేపర్ మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి. సో కామెంట్ చేసిన విత్ ఇన్ మినిట్స్లో మీకు లింక్ ఇస్తాను. సో లింక్ త్రూ మీరు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్గా చూసుకోవచ్చు. మీకు కావాల్సిన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే మొత్తం తెలుస్తుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.